నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన, ములుగు కలెక్టరేట్ సహా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో వీధి కుక్కల బీభత్సం, దాడిలో 15 గొర్రెలు మృత్యువాత. పశ్చిమ గోదావరి జిల్లా ఐతంపూడి వద్ద కాల్వలోకి దూసుకెళ్లిన కారు, 4 యువకులు గల్లంతు. పశ్చిమ బంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆత్మహత్య, టీఎంసీ కార్యాలయంలో ఉరివేసుకుని బలవన్మరణం. మధ్యప్రాచ్యంలో రగులుతున్న ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో లెబనాన్లో 11 మంది మృతి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ కార్యక్రమాలకు ములుగు జిల్లా వేదిక కానుంది. ఇక సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాజ్ కుమార్, ములుగు హన్మకొండ జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడి నుంచే పలు ప్రతిష్టాత్మక ప్రభుత్వ పథకాలకు కూడా ములుగు జిల్లా వేదికగా నిలవబోతుందని చెప్పవచ్చు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కామారెడ్డి జిల్లా నుంచి మేడారం చేరుకుంటారు. హెలికాప్టర్లో మేడారం చేరుకున్న తర్వాత సమ్మక్క సారక్క వనదేవతలను సందర్శిస్తారు. దర్శించుకున్న తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమ్మక్క సారక్క వనదేవతల అదేవిధంగా మేడారం జాతరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుంది. మొత్తం 151 కోట్లతో నూతనంగా సమ్మక్క సారలమ్మ గద్దెల నిర్మాణానికి ఆ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ అధికార యంత్రాంగంతో సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తారు. గద్దెలకు సంబంధించి పునర్నిర్మాణానికి సంబంధించి అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తారు. అక్కడి నుంచి ములుగు జిల్లాకు చేరుకుంటారు. ములుగు జిల్లాలో ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ పథకాలకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆర్ఎన్బి రోడ్ల తరహాలోనే పంచాయతీ రోడ్లను కూడా హ్యామ్ విధానంలో అభివృద్ధి చేయాలని, మారుమూల పల్లెలకు గ్రామీణ ప్రాంతాల పల్లెలకు రోడ్లకు మహర్దశ తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకానికి కూడా శ్రీకారం చుట్టబోతుంది. ఇవాళ ములుగు వేదికగా హ్యామ్ రోడ్ల విధానానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రారంభించబోతున్నారు. ములుగు గట్టమ్మ దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన భారీ పైలాన్ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. హ్యామ్ విధానంలో తొలిసారిగా పంచాయతీరాజ్ రోడ్లను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం దాదాపు 16,000 కోట్లతో తొలి దశలో 3,036 గ్రామాల్లో రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా మొత్తం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం గ్రామీణ ప్రాంతాలన్నింటిని కూడా రహదారుల అభివృద్ధి చేయడం, నిర్మాణం, అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టబోతున్నారు. మొత్తం తొలిదశ రోడ్ల పనులకు సంబంధించి ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం కూడా భారీగా చేయబోతున్నారు. అదేవిధంగా తండాలు, మారుమూల పల్లెల్లో 12,848 గ్రామాలు ఉంటే దాదాపు 12,514 గ్రామాలకు రహదారులు ఇప్పటికే ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. 334 రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం గ్రామాల్లో దాదాపు 68,708 కిలోమీటర్ల మేర ప్రధానమంత్రి సడక్ యోజన, ఉపాధి హామీ, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సీసీ తార్ రోడ్లు కూడా నిర్మించారు. ఇంకా 19,030 కిలోమీటర్ల మేర మట్టి రోడ్లు, 7,377 కిలోమీటర్ల మేర కంకర దాదాపు ఈ రోడ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హ్యామ్ రోడ్ల ద్వారా రహదారుల అభివృద్ధికి కూడా గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేసే రోడ్లను కూడా దాదాపు తొలి దశలో 7,448 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ప్రైవేటు నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో ఈ రహదారుల నిర్మాణం చేపట్టబోతున్నారు. ప్రభుత్వ భాగస్వామ్యం 40% నిధులు, అదేవిధంగా ప్రైవేటు సంస్థల నిర్మాణ సంస్థల భాగస్వామ్యం 60% నిధులతో ఈ రోడ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. మొత్తం 15 ఏళ్ల పాటు ఈ రహదారుల నిర్మాణానికి కూడా ఆ నిర్మాణ సంస్థలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇంతటి బృహత్తరమైన కార్యక్రమానికి ములుగు జిల్లా వేదిక కాబోతుంది. అక్కడి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సమీకృత కలెక్టరేట్ నిర్మాణం పూర్తయింది. ఈ భవన సముదాయాన్ని కూడా ప్రారంభించి ప్రజలకు
ఇక్కడి నుంచి సేవలు అందించే విధంగా ప్రారంభించనున్నారు. అదేవిధంగా ములుగు కలెక్టర్ బాధ్యతలు కూడా ఈ కొత్త కార్యాలయంలో చేపట్టబోతున్నారు. ఇటువంటి కార్యక్రమాలకు అనంతరం పరకాల నియోజకవర్గంలో దాదాపు 443 కోట్లతో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు కూడా చేయబోతున్నారు. మరోవైపు ములుగు పరకాల నియోజకవర్గ కేంద్రాల్లో భారీ బహిరంగ సభలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నారు. ఇక్కడ ములుగులో మంత్రి సీతక్క దాదాపు 5 రోజుల నుంచి ఇక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన పనులపై పురోగతిపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఒకవైపు ములుగు జిల్లా ఇంతటి భారీ అధికారిక కార్యక్రమాలకు వేదిక కాకబోతుండడంతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేలా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా భారీగా కసరత్తు చేస్తుంది. అదేవిధంగా భారీ బందోబస్తు మధ్య ముఖ్యమంత్రి పర్యటన సాగేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మొత్తం ములుగు పరకాల నియోజకవర్గ కేంద్రాలను కూడా పోలీసు మొత్తం బందోబస్తు ఏర్పాటు చేసింది. మరోవైపు ఆ పింఛన్లకు సంబంధించి కొత్త పింఛన్లు ఇక్కడి నుంచే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లబ్ధిదారులకు మంజూరీ పత్రాలు కూడా జారీ చేయబోతున్నారు. ఇలా పలు ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ములుగు వేదికగా కాబోతుంది. గతంలో ఆదివాసీ నియోజకవర్గంగా వెనుకబడిన నియోజకవర్గంగా ఉన్న ములుగు నియోజకవర్గం ములుగు జిల్లా ఇవాళ అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. దాదాపు ఒక్క ములుగు నియోజకవర్గంలోనే 880 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ఇవాళ శంకుస్థాపనలు ప్రారంభించడం చేయబోతున్న దృష్ట్యా పెద్ద ఎత్తున ఆదివాసీ గిరిజన పల్లెల నుంచి కూడా ప్రజలను సమీకరించి ముఖ్యమంత్రి బహిరంగ సభలు విజయవంతం చేసేందుకు మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు అధికార పార్టీ యంత్రాంగం అంతా కూడా సర్వం సిద్ధం చేసింది. మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం చేరుకుంటారు. అక్కడి నుంచి ములుగులో పర్యటన కొనసాగుతుంది. ములుగు పర్యటన పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి పరకాల భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. ఓవర్ టు యు. ధన్యవాదాలు లింగయ్య. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి వద్ద కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న 4 యువకులు గల్లంతు కాగా మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా మోరి, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామాలకు చెందిన 5 యువకులు స్నేహితుని పెళ్లి కోసం పెరవలి వెళ్లారు. తిరిగి ప్రయాణంలో ఉండగా ఓగిడి గ్రామంలోని స్నేహితుని కలవడానికి బయలుదేరారు. ఈ క్రమంలోనే వర్షం కురుస్తుండడం వల్ల దారి కనిపించక కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. 4 ప్రవాహ వేగానికి కొట్టుకుపోయారు. ఓ యువకుడు చెట్టు కొమ్మను పట్టుకొని స్థానికుల సహకారంతో బయటపడ్డాడు. అక్కడే ఉన్న స్థానికులు ట్రాక్టర్ సహకారంతో కారును బయటికి తీశారు. ప్రమాదం నుంచి బయటపడిన సంతోష్ 4కి కాల్ చేసినప్పటికీ ఫోన్లు పనిచేయలేదు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నా పేరు మట్ట సంతోష్. మేము తర్వాత పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళి అయిన తర్వాత మండేష్ వాళ్ళ ఇంట్లో చూడడానికి అని చెప్పి వెళ్ళి తిరిగి వస్తుంది. వర్షం వస్తాం వల్ల మాకు డ్రైవర్కి రోడ్డు సరిగ్గా అవ్వలేదు. దానివల్ల కారు కారులో పడిపోయింది. వడ్డించి వాళ్ళందరూ వినోదారు నుంచి బయటకు వచ్చారు. లాస్ట్ నేను ఒక్కగా నేను కారు పైకి ఎక్కాను. వాళ్ళందరూ ఈదుకుంటా ఎదరికి వెళ్ళారు. నేను మాత్రం కారు పైన అలా ఉండిపోయాను. కారు పైన అలా ఉండిపోతే కారు అలా స్టక్ అయిపోయింది. వాళ్ళందరూ అలా ఈదుకుంటూ వెళ్ళిపోయారు. నేను అలాగా కాపాడని నడితే 2 బండి మీద ఆగి ఒకడు దిగి చెయ్యి ఇసురుతాను, నువ్వు ఊరికంటే నేను ఊరికాను కానీ చెయ్యి అందలేదు. అలాగా నేను ప్రయత్నించాను. కొద్ది ఎదరికి అలాగ ఈదిగితే ఒక కొమ్మ తగిలింది. కొమ్మ పట్టుకుని ఆగితే ఆ పక్కన వచ్చి పైకి లాగాడు. మా రోడ్డు పైకి వచ్చి వాటర్ లోపలికి వెళ్ళిపోయి వాటర్ కక్కి అలా కూర్చున్నాము. తర్వాత పోలీసులు వచ్చి ఎంతమంది ఉన్నారు కార్లు? ఇప్పుడు కార్లు 5 మంది. 5 ఒకరు నువ్వు ఇంకా కనవ 4 అలాగా కొట్టుకుంటా ఆ కారు ట్రాక్టర్ ద్వారా లాగారు బయట. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కగూడలో వీధి కుక్కలు గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ దాడిలో 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గ్రామానికి చెందిన భిక్షపతి రాత్రి సమయంలో గొర్రెల మందను పాకలో ఉంచగా అర్ధరాత్రి సమయంలో గుంపుగా పాకలోకి ప్రవేశించిన వీధి కుక్కలు గొర్రెలపై దాడి చేశాయి. యజమాని గమనించి వచ్చేలోపు దాడిలో 15 గొర్రెలు మరణించగా మరికొన్నింటికి గాయాలయ్యాయి. 15 గొర్రెలు ఒకేసారి మృతి చెందడంతో 3 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు ప్రకటనలు. ఎన్నెన్నో నగల షోరూంలు, ఏవేవో ఆఫర్లు, ఏది బెస్ట్ అని తెలిస్తే మీరు ఎక్కువ లాభం పొందొచ్చు. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు, మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో
2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అక్క పాలు ఎక్స్ట్రా ఎందుకు? ఎవరో వస్తున్నారులా ఉందే. లేదే. వావ్, ఇల్లు శుభ్రంగా మరియు సువాసన భరితంగా ఉంది. ఎవరైనా వస్తున్నారా? ఏ గెస్ట్లు లేరు. వచ్చింది నా లైజాల్. ఫినాల్ తో పోలిస్తే కేవలం 3 వంతు చాలు. 6 గంటల వరకు ఇంటిని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన టీఎంసీ నేత ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య చేసుకున్నారు. మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న ఆశిష్ బెనర్జీ బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్ హత్ పార్టీ కార్యాలయంలో ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించారు. తన నివాసానికి చేరువలోనే ఉన్న ఆ టీఎంసీ పార్టీ కార్యాలయంలో ఆశిష్ బెనర్జీ రాసిన ఆత్మహత్య లేఖ కూడా లభించింది. అర్ధరాత్రి వరకు ఆయన బాగానే ఉన్నారని, ఉదయం స్థానికంగా జాతీయ జెండా కూడా ఎగరవేశారని బెనర్జీ కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం నిద్రలేచిన తర్వాత ఆయన గదిలో లేరని, పార్టీ కార్యాలయానికి వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టు మార్టానికి తరలించారు. ఆత్మహత్య లేఖలో పదవిలో ఉన్నప్పుడు తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వెనుక ప్రధాని మోదీ ఎంతటి దృఢ సంకల్పంతో ఉన్నారో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ తాజాగా వెల్లడించారు. ఉగ్రవాదులు భూమి మీద ఉన్నా, ఆకాశంలో లేదా పాతాళంలో దాక్కున్నా సరే వేటాడాలని ప్రధాని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఢోబాల్ తెలిపారు. డిస్కవరీ ఛానల్ రూపొందించిన డీక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్ డాక్యుమెంటరీలో ఆయన సంచలన విషయాలు పంచుకున్నారు. పాల్గం ఉగ్రదాడి సమయంలో సౌదీలో ఉన్న ప్రధాని తిరిగి రాగానే విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. దాడికి తెగబడిందెవరో నాకు వెంటనే తెలియాలని తనను ప్రశ్నించారని డోబాల్ గుర్తు చేసుకున్నారు. మన నిఘా ఏజెన్సీలు అద్భుతంగా పనిచేసి చాలా తక్కువ సమయంలో నిందితులను గుర్తించాయని, తర్వాత ఉగ్రవాదులను మట్టుబెట్టడంపై మోదీ కఠిన ఆదేశాలు ఇచ్చారని వివరించారు. కాగా ఆపరేషన్ సింధూర్ అనేది అప్పటికప్పుడు ఇచ్చిన సైనిక ప్రతిస్పందన మాత్రమే కాదని, చివరి ఉగ్రవాదాన్ని మట్టుబెట్టే వరకు కొనసాగుతుందని అజిత్ ఢోబాల్ స్పష్టం చేశారు. భారత్ ఔదార్యాన్ని, సహనాన్ని పొరబడద్దని, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి పరిమితులు లేకుండా ముందుకెళ్తామని ఈ డాక్యుమెంటరీలో అజిత్ ఢోబాల్ ప్రపంచ దేశాలకు సందేశం ఇచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లోని రిజర్వాయర్ గేట్లను ఎత్తి ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీటిని విడుదల చేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో కలిసి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసిన ఆయన వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, దేవాదుల ప్రాజెక్టును పూర్తి సామర్థ్యం మేరకు వినియోగించుకోవాలన్నారు. ఈ కాలువల ద్వారా వచ్చే నీటిని రైతులు జాగ్రత్తగా వాడుకుని పంటలను కాపాడుకోవాలని రైతులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. ఈ నీరు నిరంతరాయంగా 15 రోజులు కాలువలలో మీ పంట పొలాలకు వస్తాయి. దయచేసి ఈ నీటిని పొదుపుగా వాడుకోవాలని నేను కోరుతున్నాను. ఈ నీటి ద్వారా మీరు వేసిన ఆరుతడి పంటలను, మీరు వేసిన నార్మల్లను కాపాడుకోవడానికి మీకు సొంత నీటి వనరులు ఉంటే, ఓ బోరో బాయో ఉంటే దానికి ఇది సప్లిమెంట్ చేసే విధంగా నాటు కూడా వేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. దాదాపుగా స్టేషన్ గన్పూర్, వర్ధన్నపేట, పాలకుర్తి ఈ 3 నియోజకవర్గాలకు లబ్ధి చేకూరే విధంగా, అదేవిధంగా జనగామకు కూడా లబ్ధి చేకూరే విధంగా 4 నియోజకవర్గాలకు ఉన్న పంటలను కాపాడటానికి వీలుగా నీటిని విడుదల చేయడం జరుగుతున్నది. దయచేసి రైతులందరూ కూడా ఈ కష్టకాలంలో ప్రభుత్వము మరి ఒక రకంగా నీటిని ఎత్తిపోస్తున్నది. అంటే ఈ నీరు ఒట్టిగా వర్షానికో లేకుంటే వాగుల ద్వారా మొక్కల ద్వారా వచ్చిన నీరు కాదు, ఇది ఎత్తిపోసిన నీరు. అంటే దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ధరగల ఈ నీటిని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలని చెప్పే ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సమ్మక్క సారక్క చౌరస్తాలోని బీవీజీ లిక్కర్ మార్ట్లో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూసి ఉన్న లిక్కర్ మార్టులో పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మూసి ఉన్న షట్టర్ తెరిచి మంటలను అదుపు చేశారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 2 బస్సులు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సును, ఏలూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ఇరుక్కుపోయిన డ్రైవర్ను పోలీసులు సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాద సమయంలో 2 బస్సుల్లో 63 మంది ప్రయాణికులు ఉన్నారు. రహదారి పక్కన ఉన్న చెట్టు, కల్వర్టులను బస్సులు ఢీకొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి పోలీసులు తరలించారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం 52,92,00,000 వ్యయంతో కొత్త కట్టడాలు చేపట్టాలని ఆలయ ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. కొండపైన ఆలయ పుష్కరిణి సమీపాన 43.12 కోట్లతో దీక్షాపరుల మండపం నిర్మించేందుకు పాలక మండలి నిర్ణయించిందని ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు. ఈ మండపంలో భక్తుల బసకు గదులు, స్త్రీ పురుషులకు దుస్తుల మార్పిడికి హాలు, వాహనాల పార్కింగ్ సదుపాయాలు కల్పించే లక్ష్యంతో నిర్మాణ పనులను చేపట్టినట్లు ఈవో తెలిపారు. హైదరాబాద్ అబిడ్స్లోని ఇస్కాన్ ఆలయ స్వర్ణోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాధా మదన మోహన మందిరం స్వర్ణోత్సవాలను ఈ నెల 18 వరకు నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ఆలయ ప్రతినిధులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మందిరంలో ప్రభుపాదుల కీర్తి, చరిత్ర, బోధనలపై సీనియర్ వైష్ణవుల ప్రవచనాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, కీర్తనలు, మహాప్రసాద వితరణ ఉంటాయని తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో స్వర్ణోత్సవ కార్యక్రమాలు ఉంటాయన్నారు. మొదటి రోజు యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్యాలు చేస్తూ భక్తి సామరస్యంలో మునిగిపోయారు. పెద్ద పెద్ద భవనాలు, వ్యాపార సముదాయాలతో పచ్చదనం కరవైంది. పర్యావరణ ప్రేమికులు, కార్పొరేట్ ఉద్యోగులు, విద్యార్థులు ఈ మధ్యకాలంలో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు మొగ్గు చూపుతున్నారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు వీకెండ్స్లో ట్రిప్కు వెళ్లడం ఈ మధ్య ట్రెండీగా మారుతోంది. ఇలాంటి వారిని ఆహ్వానిస్తోంది జగిత్యాల జిల్లా సారంగపూర్ అటవీ ప్రాంతం. ఆ మైమరిపించే వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ప్రకృతి ప్రేమికులు క్యూ కడుతున్నారు. జగిత్యాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే సారంగాపూర్ అటవీ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. ఎత్తైన వృక్షాలు, పచ్చని చెట్లకు తోడు బతుకమ్మ కుంట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పచ్చని వాతావరణం మధ్య ఫోటో షూట్లు చేస్తూ సందర్శకులు కాలక్షేపం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రకృతిని చూసేందుకు ఇక్కడికే తరలి వస్తున్నారు. ఎత్తైన భారీ వృక్షాల మధ్య నుంచి రహదారి ఉండటం వాహనదారులను ఆకర్షిస్తోంది. పాటలు వింటూ ఫోటోలకు పోజులిస్తున్నారు సందర్శకులు. పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి రావడంతో సారంగాపూర్ అటవీ ప్రాంతంలో రద్దీ పెరిగింది. ఖాళీ సమయంలో ప్రశాంతత కోసం ఇక్కడికి వస్తుంటామని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే మేము పక్కా ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతాం. మొత్తం ఏదైనా టెన్షన్ ఉన్నా కూడా టెన్షన్ పోతుంది, అంతా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఎవ్రీ సండే పిల్లల్ని తీసుకొని కూడా వస్తాం. పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇక్కడికి రావడం. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఫ్యామిలీతో గ్యాదరింగ్స్ కానీ, కిటీ పార్టీస్కి కానీ ఇక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యి అందరం ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం. మేమైతే ఒక దగ్గర ఒక 5-6 ఇయర్స్ నుంచి తెస్తున్నాం. ఇక్కడ సమ్మర్ అయినా వింటర్ అయినా ప్రతి సీజన్ కి మంచిగా ఉంటుంది. చెట్లు, చెరువు అన్ని ఇక్కడ అన్ని ఒకటే కాడ ఉంటాయి కాబట్టి దాన్ని అందరు ఇక్కడికి వచ్చి దిగుతాం ఫోటోస్. పర్యావరణం కోసం సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావటం తమకెంతో సంతోషంగా ఉందని స్థానికులు అంటున్నారు. పచ్చదనంతో పర్యాటకులు తరలి రావటం వల్ల సారంగాపూర్ ప్రాంతానికి గుర్తింపు వచ్చిందని వివరించారు. అసలు అంత మ్యారేజ్ షూట్స్ కు, అదే బర్త్డే ఈవెంట్స్ కు, 21st కు చిన్నపిల్లలు అల్లాయిలు అందరు వస్తారు షూట్. డిఫరెంట్ అంటే ఈ ఫారెస్ట్ తోటే మాకు పేరు. పచ్చదనం ఇలా అంత పబ్లిక్ అచ్చుడుకు మాకు మంచిగా అనిపిస్తుంది. ప్రకృతి అయితే చాలా అందంగా ఉంది. ఎంతో మంది ఇక్కడికి వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, వెళ్తున్నారు. షూటింగ్ బాగానే జరుగుతుంది, బాగుంది. అందరూ బాగా మంది వస్తారు ఇక్కడికి. చాలా అందరు మంది విజిట్ చేసి ఫోటోలు దిగి అందరు వెళ్ళిపోతూ ఉంటారు. బాగా అనిపిస్తుంది ఇక్కడ ఈ వాతావరణం. సారంగపూర్ అంటే ఒక ఫారెస్ట్, చాలా అద్భుతమైన పచ్చదనం. ఇక్కడ దగ్గరున్న ఈ లొకేషన్లకు వచ్చి తిరిగిపోవడం చాలా మంచి అనిపిస్తుంది. సారంగపూర్ అటవీ ప్రాంతానికి క్రమంగా సందర్శకుల తాకిడి పెరుగుతూ ఉండటంతో మౌలిక సదుపాయాలను కల్పించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ ఆందోళనకరంగా మారుతున్నాయి. మార్చి నెలలో గల్లంతైన తమ 3 ఫైటర్ పైలట్లు ఖతార్ నిర్బంధంలో ఉన్నారని ఇరాన్ సాయుధ దళాల మిస్సింగ్ పర్సన్ కమిటీ ఆరోపించింది.
ఈ యుద్ధంలో ప్రాంతీయ దేశాలు తమ యోధులను బందీలుగా ఉంచుకుంటున్నాయని ఇరాన్ ఆరోపించడం ఇదే తొలిసారి. పైలట్లు తమ కుటుంబాలతో మాట్లాడకుండా ఖతార్ వారి హక్కులను ఉల్లంఘిస్తోందని ఇరాన్ మండిపడింది. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఖతార్ ఇరాన్ విమానాలను కూల్చింది నిజమేనని, కానీ ఒక పైలట్ మృతదేహం మాత్రమే దొరికిందని స్పష్టం చేసింది. తమ వద్ద ఇరానియన్ పైలట్లు లేరని ఖతార్ పేర్కొంది. మరోవైపు హర్ముజ్ జలసంధిలో యుఏఈకి చెందిన అడ్నాక్ సంస్థ చమురు ట్యాంకర్పై గుర్తు తెలియని దాడి జరిగింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా వారం రోజుల్లో అడ్నాక్ నౌకలపై దాడి జరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇది ఇరాన్ పనే అంటూ యుఏఈ ఆరోపించింది. ఇక దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ చేసిన భీకర వైమానిక దాడిలో 3 చిన్నారులు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే లెబనాన్లో హెజ్బొల్లా సాయుధాల లక్ష్యంగానే తాము దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అమెరికా మిషిగన్ రాష్ట్రంలో కాల్పులు కలకరం లేపాయి. మిస్సాకి కౌంటీలో ఓ దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 5 మృతి చెందారు. ఓ బాలిక గాయపడింది. నిందితుడు తొలుత ఒక నివాసంలోకి ప్రవేశించి కాల్పులు జరపగా 3 మృతి చెందారు. అక్కడి నుంచి పరారై మరో చోటకు వెళ్లి కాల్పులు జరపడంతో మరో 2 మృతి చెందారు. ఈ ఘటనకు పాల్పడినట్లు భావిస్తున్న చాద్ హిక్మన్ మృతదేహం సమీప అటవీ ప్రాంతంలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. బాలికను వేధించిన కేసులో హిక్మన్కు 2024లో 7 ఏడాది పాటు జైలు శిక్ష పడిందని చెప్పారు. వర్జీనియా స్టేట్ యూనివర్సిటీలో కూడా కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఓ విద్యార్థి సహా 5 గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒకరికంటే ఎక్కువ మంది కాల్పులు జరిపినట్లు భావిస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. 35 చిన్న కథ కాదు చిత్రంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువనటుడు విశ్వదేవ్ నటించిన తాజా చిత్రం డార్క్ చాక్లెట్. శశాంక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్తేరు ప్రొడక్షన్స్ నిర్మించింది. విడుదలకు ముస్తాబవుతున్న సందర్భంగా కల్లోలమంటూ సాగే వైవిధ్యమైన పాటను హైదరాబాద్లో చిత్ర బృందం విడుదల చేసింది. వివేక్ సాగర్ సంగీతాన్ని అందించగా అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ పాటను వేదికపై కథానాయకుడు విశ్వదేవ్ పాడి ఆకట్టుకున్నారు. కంట్రోల్ కాని కలకలం విందా భూగోళం అసలుందా ఇలాంటి ప్రాబ్లం హే విసుగులు ముసిరిన తలుపులో ఇది ముసిముసి రకములో ముసుగురో కుసకుసలనడం ఎరుగడో ఇది కసికసి నసపుస గురుడురో ఓడియమ్మ నాతని పెట్టుకుంటే సచ్చినట్టే మా అమ్మ నరుడు మొత్తం అంతా కాకినట్టే కాక నాఫెడి లక్కలేక బొక్కలెట్టే కన్నా నన్నిట కలిగితే దూల నీకు తీరింటే అదిరిపోకు నువ్వు బెదిరిపోకు కలచెదిరిపోదు కదరా ఏయ్ కటిక చీకటిని కపట కూటమిని చెడుగుడాడు బ్రదరా ఏయ్ అదిరిపోకు నువ్వు బెదిరిపోకు కల చెదిరిపోదు కదరా ఈ కటిక చీకటిని కపట కూటమిని చెడుగుడాడు బ్రదరా. నాకు సినిమాలు చాలా తక్కువ, అప్పుడప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయి. అలాంటి దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ వచ్చిందని వెంటనే హైదరాబాద్కి వచ్చి తన ఆఫీస్లో మీట్ అయ్యి నరేషన్ మొత్తం తీసుకున్నాను. అండ్ ఫస్ట్ ఇది చాలా షార్ట్. I don't want to reveal the days kada how many days very my days working days చాలా తక్కువ అండి. కరెక్ట్గా ఆ టైంలో నాకు పర్సనలీ అప్పుడు అవైలబుల్ లేకుండా ఉండే అండ్ మిస్ అవుతున్నానేమో అనుకున్న టైంలో థ్యాంక్ఫుల్లీ వీళ్ళే బికాస్ ఆఫ్ ప్రొడక్షన్ డేట్స్ మారిపోయాయి అండ్ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ బ్యాక్ టు ద మూవీ. విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని ఆ సినిమా హీరో సూర్య ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ, కర్ణాటక, కేరళ విదేశాల్లోనూ సినిమాకి మంచి ఆదరణ దక్కడం గర్వంగా ఉందన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నాగవంశీ, త్రివిక్రమ్ నిర్మించిన ఆ చిత్రాన్ని ఇంటిల్లిపాది తరలివచ్చి సినిమాను ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్కి సూర్యతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హాజరై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలుగు, తమిళ భాషల పేరుతో సినిమాలను వేరు చేయవద్దని, భారతీయ సినిమాగా మాత్రమే చూడాలని త్రివిక్రమ్ విజ్ఞప్తి చేశారు. తన సతీమణి కోరిక మేరకు త్వరలోనే మంచి కథతో సూర్యతో సినిమా చేయబోతున్నానని త్రివిక్రమ్ ప్రకటించారు. Venki came from here, Vamshi sir came from here, from the Telugu states. I'm from Tamil Nadu, Mamita from Kerala, Ravina ma'am from Maharashtra. We all speak different languages, but you have erased everything. You have accepted one beautiful film and you said like, this is one film and this is one emotion. Again, you have given life for this family genre film. నేను సూర్య గారితో ఒక సినిమా చేయాలి ఆల్రెడీ. నేను ఆయనకు నచ్చే కథ చెప్పలేకపోయాను ఇంకా. సో లేదు, త్వరలోనే ఖచ్చితంగా నేను ఆయనతో కలిసి పనిచేస్తాను అనుకున్నాను. ఎందుకంటే సూర్యతో ఆయనతో సినిమా చేయమని నా వైఫ్ వైపు నుంచి రిక్వెస్ట్ కాదు, డిమాండ్ ఉంది. ఎందుకంటే నా వైఫ్ చాలా పెద్ద ఫ్యాన్.
థ్యాంక్ యూ సో మచ్ వన్స్ ఫర్ ద ఛానల్స్ అండ్ రిక్వెస్ట్ కొంచెం ఒక్కసారి క్లియర్ చేస్తే ఛానల్స్ బ్యాన్ చేస్తారు.